మిత్రులందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం వారి యొక్క మరణ మృదంగాలు మోగుతా ఉంటే రేవంత్ రెడ్డి సర్కార్కి మాత్రం చెవికి ఇంత ఆన రావడం లేదు. మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే నిన్న జనగామ, నల్గొండ, సూర్యాపేట పర్యటించడం జరిగింది. మరి అదే రైతుల గురించి ఏదైతే 2013కు ముందు జరిగిన రైతు ఆత్మహత్యలు ఉన్నాయో రేవంత్ సర్కార్ రాగానే అదే విధంగా పాత ఇందిరమ్మ రోజులు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ మరణ మృదంగాలు చూస్తూ ఉంటే నా కంటి నుండి నీళ్లు ఆగడం లేదని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అదే ముచ్చట పైన మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ముఖ్యమంత్రికి తీరిక లేదా? రైతులు చస్తుంటే రాజకీయం చేస్తారా? నేటి పరిస్థితికి కాంగ్రెస్ అసమర్థతే కారణం. 100 రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్య. కేసీఆర్ గడప దాటంగానే కట్కా బంద్ అయినట్టు ఆగిపోతాయా? ఉన్నది ఉన్నట్లు నడిపించలేని తెలివి లేదా? నా కళ్ళ ముందే ఈ నీటి గోస వస్తుందనుకోలేదు. ఎండిన పంటలు చూస్తుంటే పానం పోతుంది. ఎండిన పంటకు రూపాయలు 25,000 ఇవ్వాలి. రూపాయలు 500 బోనస్ కింటాకు. రూపాయలు 2,500 ఇవ్వాల్సిందే. రైతు రుణమాఫీ ఏమయ్యింది? డిసెంబర్ 9 పోయి ఎన్నాళ్ళయ్యింది? ముఖ్యమంత్రి ఎక్కడికి పోయిండు? రైతు బంధు 12 రోజుల్లో ఇచ్చినాం. హామీలపై వదిలిపెట్టే ప్రసక్తే లేదు. యుద్ధం చేద్దాం, తరిమి చేయించుకుందాం. రణరంగం చేయడానికి సిద్ధం. సూర్యాపేట ప్రెస్ మీట్ లో కేసీఆర్ ప్రకటన. ముఖ్యమంత్రికి తీరిక లేదా? రైతులు చేస్తుంటే రాజకీయం చేస్తారా? తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం వారు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటాంటే, తెలంగాణ రాష్ట్రంలో ఊరి కంబాలు మెడలకు ఊగిసలాడుతూ ఉంటా అంటే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు రైతాంగం వారిని పట్టించుకోకుండా సారు మాత్రం ఎటు పోతున్నాడు? ఢిల్లీకి జీ అని ఫ్లైట్ వేసుకొని పోతున్నాడు. ఆడికి పోయి సోనియా గాంధీ కాళ్ళకు స్వాహా చేసి ఆడ నుంచి తిరిగి వస్తున్న పరిస్థితి ఈరోజు అయితే మరి రైతాంగం వారు చనిపోయి వారి కుటుంబాలకు నష్టాలు జరుగుతూ ఉంటే మరి ఆ కుటుంబాలను పరామర్శించాలి కదా. మరి ముఖ్యమంత్రికి తీరిక లేనప్పుడు మరి రాష్ట్ర ప్రజలతోటి ఎన్నుకోబడి ఈరోజు ప్రజల్ని ఆదుకోకుంటే ఆ పదవిలో ఉండి దండగా అని కేసీఆర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగం వారు మరణిస్తూ ఉంటే రేవంత్ రెడ్డికి ఢిల్లీకి పోవాల్సిన అవసరమే వచ్చింది. తెలంగాణ రాష్ట్ర రైతాంగం వారు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటాంటే రేవంత్ రెడ్డికి మళ్ళీ సోనియా గాంధీ దగ్గరికి పోవాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం వాళ్ళు మరణిస్తూ ఉంటే మరి రేవంత్ రెడ్డి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిన అవసరమే వచ్చింది. నేటి పరిస్థితికి కాంగ్రెస్ అసమర్థతే కారణం. 100 రోజులు 200 మంది రైతుల ఆత్మహత్య. ఇలాంటి రాతలు మనం ఎక్కడ చూసినామంటే అదే ఇందిరమ్మ రాజ్యంలో ఏదైతే 2013 నుంచి ముందు కాలంలో చూసుకుంటే మాత్రము రైతులు ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్నారో కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాగానే 200 మందికి పైగా బలిదానాలు జరిగాయి, ఆత్మహత్యలు జరిగాయి. మరి రేవంత్ రెడ్డి దాని గురించి ఎందుకు పరామర్శిస్తలేడు? నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. రైతులను వారి కుటుంబాలను ఎందుకు పరామర్శించలేడు? వారి కుటుంబాలకు వెళ్ళి అంతో కొంత ఇంత ఆర్థిక సహాయం ఎందుకు చేస్తున్నాడు అనేది క్వశ్చన్ పాయింట్ ఇక్కడ. కేసీఆర్ గడప దాటంగానే కట్కా బంద్ అయినట్టు ఆగిపోతాయా? ఇక కేసీఆర్ గడప దాటంగానే ఆయన ఓడిపోగానే ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు నేను ఉన్నన్ని రోజులు నడిచాయి, నేను గడప దాటంగానే నేను ఓడిపోగానే అవన్నీ షటక్కుని ఆగిపోతాయా? మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఇస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఈరోజు ఆడపన్నావు అని కేసీఆర్ ప్రశ్నిస్తున్నాడు. ఉన్నది ఉన్నట్టుగా నడిపించలేని తెలివి లేదా? రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నాడు? నేను కేసీఆర్ మించింది నేను అవసరం లేదు, నేను ఇచ్చిన దాన్ని ఉన్నది ఉన్నట్టు నడిపిస్తే ఏమైంది? అది కూడా శాతం కావట్లేదు అంటున్నాడు. మరి రేవంత్ రెడ్డికి శాతం అయితే లేదా? నా కళ్ళ ముందే ఈ నీటి గోస వస్తుంది అనుకోలేదు. నీటి గోస ఏర్పడకూడదనే కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టించి దాని ద్వారా కొన్ని కాలువలను స్థాపించి పొలాల దాకా నీళ్లు వచ్చేదాకా ప్రయత్నం చేశాడు కేసీఆర్. మరి ఈరోజు ఆ కెనాలు కూడా సరిగా బంద్ చేసి ఈరోజు రాష్ట్రంలో అంతా పంటలు ఎండిపోతూ ఉంటే ఆ రాష్ట్ర రైతాంగాన్ని పట్టించుకోవడం లేని ఈ ప్రభుత్వము మనసు తరుక్కుపోతుంది, కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి అని ఈ విధంగా మాట్లాడుకుంటా అంటే మరి గెలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమైంది? మరి కంటతడి వస్తలేదా? లేకుంటే రైతులంటే అసహ్యమా? లేకుంటే రైతుల దగ్గరికి రావడం లేదా? ఎండిన పంటలు చూస్తుంటే పానం పోతుంది. ఎవరికైనా ఎండిన పంట, చేతికొచ్చిన పంట లక్షల్లో పెట్టుబడులు పెట్టి తీరా చేతికొచ్చదని ఆశించే లోపలే పంట మొత్తం భగ్గుమని కాలిపోతా ఉంటే ఏ రైతు కంటతడి పెట్టకుండా ఉంటాడు? దాన్ని చూసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కంటతడి పెట్టుకోవడం జరిగింది. మరి రేవంత్ రెడ్డికి కంటతడి కానీ రాష్ట్ర రైతాంగం వారి గురించి కానీ ఎందుకు పట్టించుకోవడం లేనిదే ఇక్కడ ఆశ్చర్యార్థకం. 500 బోనస్ కింటాకు 2,500 ఇవ్వాల్సిందే. మరి ఇవాళ పోయినా ఇవన్నీ పంట పరిహార నష్టం ఇస్తామని చెప్పారు.
మరి ఆ ఫీల్డ్ దగ్గరికి ఇప్పటిదాకా వడగండ్ల వర్షాలు పడి మొక్కజొన్నలు కానీ వరి వడ్లు రాలిపోయిన పరిస్థితుల కాడికి పోయి ఏ అధికారులు కూడా వెళ్ళి సర్వే చేయలేని పరిస్థితి ఇప్పటిదాకా. ఆ ఘటన జరిగి ఈ రోజుకి 20 రోజులైనా కూడా ఏ అధికారి కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించిన పరిస్థితి లేదు. మరి ఇంకెక్కడ ఇస్తాడు 25,000 దాకా? రుణమాఫీ ఏమైంది? అబ్బో ఇక రుణమాఫీ గురించి చెప్పొద్దు. అగన్నాడు ఇగన్నాడు తీరా చూస్తే కూర్చున్న కుర్చీని కూడా లాగేసిన పరిస్థితి ఉందని మహానుభావుడు ఒకడు అన్నాడు. మరి ఆయన తగ్గట్టుగానే రైతు రుణమాఫీ ఎప్పటి నుంచో చేస్తా అని చెప్పిన రైతు రుణమాఫీ ఊసే లేకుండా పోయింది. ఈసారి లోక్సభ ఎన్నికలు గెలిపిస్తే ఇక మిగతాది ఏమైనా ఉంటే చూస్తా, లేకుంటే చూడా అన్నట్టుగా రేవంత్ రెడ్డి కథ. సెప్టెంబర్ 9 పోయి ఎన్నాళ్ళు అయింది? ముఖ్యమంత్రి ఎక్కడికి పోయిండంటే సారు తెలంగాణ రాష్ట్ర రైతాంగం వారు చనిపోయినా సారికి అవసరం లేదు. సారికి కావాల్సిందేంది? ఢిల్లీ పోవాలి, సోనియా గాంధీ చుట్టూ ప్రదక్షిణలు చేయాలి, మళ్ళీ తెలంగాణకు వచ్చి ఒక వారం రోజులు మళ్ళీ బాగా పరిపాలన చేసిన స్ట్రెస్ వస్తే మళ్ళీ ఢిల్లీ కురకాలి. ఇట్లా చేయడం వల్ల రేవంత్ రెడ్డి అనేది మైండ్ రిలీఫ్ అయిపోయి సోనియా గాంధీ ప్రదక్షిణ చేయడం వల్ల అక్కడికి వెళ్ళి జై సోనియమ్మ అని వచ్చేసి మళ్ళీ రిలాక్స్ అయ్యి ఈడికి వచ్చి మళ్ళీ పరిపాలించుకుంటాడు. రాష్ట్ర రైతాంగం వారు చనిపోయిన సంబంధం లేదు రేవంత్ రెడ్డి గారికి. అయితే ముఖ్యమంత్రి రైతు బంధు 12 రోజుల్లో ఇచ్చినాం, హామీలపై వదిలిపెట్టే ప్రసక్తే లేదు, యుద్ధం చేద్దాం, తరిమి చేయించుకుందాం, రణరంగం చేయడానికి సిద్ధం, సూర్యాపేట ప్రెస్ మీట్ లో కేసీఆర్ ప్రకటన. ముచ్చట చూద్దాం. రాష్ట్ర పంటలు ఎండని జిల్లానే లేదు. నల్గొండ జిల్లాలోనే 3 నుంచి 4 లక్షల ఎకరాల పంట ఎండిపోయింది. ప్రతి ఊరిలో 100 ఎకరాల పంటలు ఎండిపోతున్నాయి. ఈ రోజుకి కూడా నాగార్జున సాగర్ 14 టీఎంసీల వాటర్ను వాడుకునే అవకాశం ఉంది. కేఆర్ఎంబి అనేది మన బాస్ కాదు, 2 రాష్ట్రాలకు నీళ్లు పంచేతికి అంతే. ప్రభుత్వానికి పిఆర్ స్టంట్లు తప్ప ప్రజలు బాధలు తప్పవా? ప్రజలు ఎక్కడికి పోవాలి? గత 8 ఏళ్లలో బోరు బండ్లు కనిపించలేదు. రాజకీయాలు తీరికలే ఉన్నాయి, కానీ ప్రజలు అవసరాలకు తీరిక లేదు. రైతు బంధు గతంలో 12 రోజుల్లో వేశాం, ప్రస్తుతం ఇష్టారీతగా మాట్లాడుతున్నారు. కొత్తగా గెలిచిన వాళ్లకు కొత్త టైం ఇస్తాం, అట్లనే ప్రస్తుతం 4 నెలల టైం ఇచ్చినాం. ప్రస్తుతం నీళ్ల కోసం బిందెలు పట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరు? ఈ సమర్థత ప్రభుత్వం కాదా? సరే 100 రోజులు అన్నాడు, మేము 4 నెలల టైం ఇచ్చాం. మరి ఈ 4 నెలల్లో వారి సత్తా చూపెట్టకుండా ఈరోజు ప్రజలతోటి బిందెలు మోసుకునేలా చేస్తున్నాడు. ప్రజలు మళ్ళీ కరువు కాటకాల్లో కటకటలాడిపోయేలా మళ్ళీ ఆ పాత రోజులు తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి. మరి ఇంకెన్ని రోజులు ఇవ్వాలి? తెలంగాణ రాష్ట్ర ప్రజలు నా కళ్ళ ముందు ఇంత ఇబ్బంది పడతా ఉంటే నా మనసు తరుక్కుపోతుందని చెప్తున్నాడు. కేసీఆర్కే కాదు, మనందరికీ తరుక్కుపోతా ఉంది. రాష్ట్ర రైతాంగం వారు ఇబ్బంది పడితే రాష్ట్రానికే ముప్పు, రాష్ట్ర రైతాంగం వారు కన్నీరు గారిస్తే రాష్ట్రానికే నష్టం. మరి అలాంటప్పుడు రాష్ట్ర రైతాంగాన్ని పట్టించుకొని ప్రభుత్వము, రాష్ట్ర రైతాంగం యొక్క ఆత్మహత్యలను పట్టించుకొని ప్రభుత్వము, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు పట్టించుకొని ప్రభుత్వము మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఎట్లా పరిపాలించాలని చూస్తుంది? మరి రాష్ట్ర రైతాంగం వారిని పట్టించుకొని ప్రభుత్వము ఎన్నికల్లో మాత్రము జోరుగా హుషారుగా ముందుకు సాగుకుంటా పోతుంది. ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఉసిగొలిపి మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో ఓట్లు వేయించుకొని మళ్ళీ తీరిక లేకుండా వెళ్ళి ఫామ్ హౌస్ లో పండుకొని ఫామ్ హౌస్ నుండే నేను ప్రచారం చేస్తా, ఫామ్ హౌస్ నుండే పరిపాలన చేస్తా అన్నట్టుగా రేవంత్ రెడ్డి యొక్క వ్యాఖ్యలు అయితే వినబడుతున్నాయి.